కువైట్ లో రాజవంశస్థులు కొత్త ఇల్లులు కట్టుకుంటారు. అక్కడికి వచ్చిన మా కంపెనీ తరపు నుంచి. ఇదే మా కంపెనీ గారు సామాన్ తెచ్చినాం. దీంట్లో వీళ్ళు ఇల్లు కట్టిన ప్రదేశం మామూలుగా లేదు. సముద్రం పక్కన నా భూతో నా భవిష్యత్ అన్నట్టు అది మామూలుగా లేదు. వ్యూ పాయింట్ కూడా భలే ఉండదు. ఈ ఇల్లులు కట్టిన లొకేషన్ చూడండి. కువైట్ నుంచి ఎంత బయట, చాలా బయట కట్టినారు ఇల్లు. వీళ్ళ ఇంట్లో నుంచే నేరుగా బోటు సముద్రంలోకి దిగేటట్టు దారి పెట్టుకున్నారు. అయితే నేను ఒకటి గమనించిన, అక్కడ సముద్రం కాడిపోయి అదేంటంటే ఇంత క్లీన్ వాటర్ సముద్రంలో కువైట్ లో నేను ఇంతవరకు చూడలేదు. కువైట్ సిటీ లోపల ఇంత నీట్ గా ఉండవు వాటర్. అంటే అదే మాలియా కానివ్వండి, సాల్మియా కానివ్వండి, అక్కడ మునగలేము. ఇవి 4 ఇల్లులు అంట. 2 చెల్లెళ్ళు 2 అన్నలు కట్టుకున్నారు కలిసి. ఆ మాట వినంగానే నాకు కూడా అనిపించింది, మేము కూడా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఒకే చోట పక్క పక్కన ఇల్లులు కట్టుకుంటే ఎలా ఉంటదని. అది ఈ రోజుల్లో సాధ్యం కాదులేండి. వీళ్ళ దగ్గర అంటే డబ్బులు ఉండదు, ఇల్లు కట్టుకుంటారు. ఇంకా నేను లోపల పోవాలా. మా కంపెనీ వాళ్ళు సారు లోపల ఉండారు. నేను బయట ఇక్కడ వీడియో తీసుకుంటా తిరుక్కుంటా ఉండా. ఇదేనండి మా కంపెనీ బండి. లోపల చూడండి ఎలా ఉండదు. ఇందులో సామాన్ మొత్తం దింపి లోపల తీసుకుని పోయి ఉన్నారు. అక్కడైతే ఉబ్బ వాసిపోతాను అది రుతుబా గానీ. ఇంకా నేను కూడా బిన్నా లోపలికి వెళ్ళిపోయి హెల్ప్ చేసినాను మా కంపెనీ వాళ్ళకు.